అతడి వైపు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కాషాయ వస్త్రాలు ధరించి కాళీమాతకి మంత్రాలు చదువుతూ కుంకుమార్చన చేస్తున్నాడు రోహిత్. వీడవతారమేంటి ఇలా ఉంది? కొంపతీసి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి సన్యాసైపోయాడా ఏంటి అని కంగారు పడ్డాడు విక్కీ. ఓం నమో నారాయణాయ అంటూ కోనేట్లో నుండి బిందెతో అభిషేకానికి నీళ్లు తీసుకొస్తున్నారు పూజారిగారు. నాయనా రోహిత్, ఏం చేస్తున్నావు నువ్వు? గర్భగుడిలోకి ఎవరైనా వెళ్తారా? ఎంత అపచారం అని చేతిలో ఉన్న బిందె వదిలేసి కోపంగా అన్నారు పూజారిగారు. రోహిత్ అతడి మాటల్ని పట్టించుకోలేదు. తన కుంకుమార్చన పూర్తయ్యేంతవరకు మంత్రాలు కూడా ఆపలేదు. అమ్మా తారా, ఏం చేస్తున్నాడు రోహిత్? పిలుస్తుంటే పలకడేంటి అని ఫిర్యాదు చేస్తూ అన్నారు పూజారిగారు. తార కూడా ఏం చెప్పే స్థితిలో లేదు. ఇప్పుడు లోపల ఉన్నది రోహిత్తో లేదంటే గురుదేవ్ దత్తనో అర్థం కావడం లేదు. తన పూజ పూర్తి చేసుకుని అమ్మవారికి నమస్కరించి, శర్మా, నీకెన్నిసార్లు చెప్పాలి జగదాత్రికి చంద్రస్నానం చేయించమని? ప్రతిరోజూ చెప్తూ ఉండాలా నీకు అని లోపల నుండి గంభీరంగా అన్నాడు రోహిత్. అతడి మాటలకి ఒక్కసారిగా షాకయ్యారు పూజారిగారు. తారకి క్లారిటీ వచ్చింది. గర్భగుడిలో ఉన్నది రోహిత్ కాదు, గురుదేవ్ దత్ అని. అదే విషయాన్ని విక్కీకి కూడా చెప్పింది. గురువుగారు, నన్ను శర్మాని పిలిచేది మా గురువుగారు ఒక్కరే అని రోహిత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నారు పూజారిగారు. ఓ నో, ఈయనకి నిజం తెలిస్తే బాలపత్రుడికి కూడా నిజం తెలిసిపోతుంది. రోహిత్ పూర్తిగా గురుదేవదత్తలా మారేంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని మనసులో అనుకుంటూ, పూజారిగారు, రోహిత్ గురించి మీకు తెలిసిందే కదా, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆట పట్టిస్తూ ఉంటాడు అని అతనికి అనుమానం రాకుండా చెయ్యాలనుకుంది తార. మరి ఆ పూజ, ఆ మంత్రాలు ఇవన్నీ ఎలా తెలుసు అని కంగారు పడుతూ అడిగారు పూజారిగారు. రోహిత్కి ప్రతి విషయాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం అలవాటు పూజారిగారు. అలా సెర్చ్ చేస్తున్నప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేస్తే అమూల్య త్వరగా దొరుకుతుందని చెప్పారంటెవరో, అందుకే మంత్రాలు బట్టి పట్టి పూజ చేస్తున్నాడు అని అబద్ధాలు చెప్పాడు విక్కీ. వాళ్ళిద్దరినీ చూస్తుంటే పూజారిగారికి నమ్మాలనిపించడం లేదు. వాళ్ళిద్దరూ తన దగ్గర ఏదో దాస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతోంది. తారా, ఏదో చెప్పి కవర్ చేశాంగాని ఇప్పుడు రోహిత్ బయటికొచ్చి గురుదేవదత్తలా మాట్లాడితే మన పరిస్థితేంటి అని ఆమెకి మాత్రమే వినిపించేలా అన్నాడు విక్కీ. నేను కూడా ఆ విషయం గురించే భయపడుతున్నాను విక్కీ, ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని తార టెన్షన్ పడుతూ ఉండగా, సావిత్రిగారు, ఆదికేశవగారు ఇంకా రాలేదా తారా అని అడుగుతూ బయటికొచ్చాడు రోహిత్. అతడు నార్మల్గా ఉండేసరికి తారా, విక్కీలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. రోహిత్, లోపలికి వెళ్లి పూజ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్నడిగితే నేను చేసి పెట్టేవాణ్ణి కదా అని కాస్త కటవుగానే అన్నారు పూజారిగారు. జగదాత్రికి ఎవరితో పూజ చేయించుకోవాలి అనుకుంటే వాళ్లతోనే చేయించుకుంటుంది శర్మ, ఇందులో నీ నిర్ణయమేంటి అని రోహిత్ కోల్డ్ వాయిస్తో అనేసరికి పూజారిగారు షాక్ అయితే విక్కీ, తారలు కంగారు పడ్డారు. నన్ను శర్మ అని, అమ్మవారిని జగదాత్రి అని మా గురుదేవదత్తగారు మాత్రమే పిలుస్తారు. ఈ పేర్లు నీకెలా తెలుసు రోహిత్? నీ ప్రవర్తన ఎందుకు కొత్తగా ఉంది అని అడుగుతున్న పూజారిగారి కళ్లల్లో భయం, కంగారు కనిపిస్తోంది. రోహిత్, నార్మల్గా మాట్లాడు. పూజారిగారికి నువ్వే గురుదత్త అని తెలియడానికి వీల్లేదు. ఈ ఊర్లో మనం ఎవ్వర్నీ నమ్మలేం అని అతన్ని పక్కకి తీసుకెళ్లి చెప్పింది తార. ఆమె కాస్త నన్ను కనిపెట్టుకుంటూ ఉండుతారా, లేదంటే ఏం జరుగుతుందో నేను చెప్పలేను. నువ్వన్నట్టుగా నా గురించి ఎవరిపోవడానికి ఏముంది పూజారిగారు? ఆ శిలా ఫలకాల మీద మీ పేరెప్పుడు ఉంటుంది కదా అని గర్భగుడికి ముందున్న శిలా ఫలకాలను చూపించాడు రోహిత్. ఇక జగదాత్రి అంటారా, ఆవిడికి 101 పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిస్తే ఏంటి అని తెలివిగా సమాధానమిచ్చాడు రోహిత్. అతడి తెలివితేటలు చూసి తారా, విక్కీలు మురిసిపోయారు. మరి దేవుడి మీద నమ్మకం ఎలా వచ్చింది అని ఇంకా అనుమానంగానే చూస్తున్నారు పూజారిగారు. ఎప్పుడైతే శివంగి ఉందని నేను నమ్మానో అప్పుడే దేవుడి మీద నమ్మకం కూడా ఏర్పడింది. దేవుడి మీద నమ్మకం లేకుండా నేను ఇన్ని పనులు చెయ్యను కదా పూజారిగారు అని సిచ్యువేషన్ని చాలా తెలివిగా డీల్ చేశాడు రోహిత్. అనుమానించటానికి, ప్రశ్నించటానికి పూజారిగారి దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. హీటెక్కిన సిచ్యువేషన్ని కూల్ చేయడానికి సావిత్రి జీప్ గుడి ముందాగింది. లోపలికి సావిత్రితో పాటు వస్తున్న ఆదికేశవను చూసి పూజారిగారు షాకయ్యారు. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయి, గురువుగారు, నన్ను ఆశీర్వదించండి. మీ రాకతో ఈ గుడి పావనమైంది అని
ఆదికేశవ కాళ్లమీద పడ్డారు పూజారిగారు. సర్వే జన సుఖినో భవంతు అని పూజారిగారిని పైకి లేపి, ఎలా ఉన్నావు శర్మ? ఈ గుడి బాధ్యతలు నీకు భారంగా లేవు కదా అని గుడిని చూస్తూ అడిగాడు ఆదికేశవ. భారం అనుకుంటే మా గురువుగారు ఈ బాధ్యత నా భుజాల మీద పెట్టరు. ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టడానికే ప్రయత్నిస్తాను అని నమ్మకంగా చెప్పారు పూజారిగారు. నాకు తెలుసు శర్మ, నువ్వు సమర్థుడువని అని మెచ్చుకుంటున్నట్టుగా అన్నాడు ఆదికేశవ. లోపలికి రండి, అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత మాట్లాడుకుందాం అని ఆదికేశవని సావిత్రితో సహా గుడిలోకి తీసుకువెళ్లారు పూజారిగారు. గుడిలో ఉన్న అమ్మవారిని చూస్తూ గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు ఆదికేశవ. 25 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే ఆ గుడి ఉందో ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. శివంగి ఆ ఒక్క పని చేయకపోయుంటే ఈ కథకి అంతం ఆ జగన్మాతే చెప్పుండేది. మా అన్నయ్య గారు కూడా బ్రతికుండేవారు అని ఆదికేశవ బాధగా అనేసరికి విక్కీ, తారలు అతని వైపు షాకింగ్గా చూశారు. ఏం జరిగింది గురువుగారు? అమ్మవారిని శివంగి ఏం చేసింది? ఈ అనుమానం నాకు చిన్నప్పట్నుండి ఉండేది అని ఆతృతగా అడిగింది తార. ఆదికేశవ ఏదో చెప్పబోతుంటే పూజారిగారు అతన్ని ఆపేసి, జరిగిపోయిన దాని గురించి తెలుసుకుని బాధపడటం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదమ్మా, నువ్వు మళ్లీ గతాన్ని తవ్వకు అని తార మాటలకి అడ్డుకట్ట వేసేశారు. పూజారిగారి భయాన్ని అర్థం చేసుకున్న ఆదికేశవ కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి ఆదికేశవ్ గారు, శివంగిని ఎలా వశీకరణం చేయబోతున్నారు? దాని గురించి ఏమైనా ఆలోచించారా అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. సావిత్రిగారు చెప్పారు, మీరిదివరకు వశీకరణం చేశారంట కదా, ఎలా చేశారు? అష్టలోహ ధాతువుని ఉపయోగించారా? స్ఫటికాన్ని సృష్టించారా అని అనుమానంగా అడిగాడు ఆదికేశవ. అవన్నీ చేశాం గురువుగారు. దివ్యవృక్షం వేరుతో స్ఫటికాన్ని తయారుచేసి శివంగి తల వెంట్రుకలు, గోర్లు సంపాదించి అష్టలోహ ధాతువుతో నేను తారా వశీకరణం చేశాం. కాని మా ప్రయత్నం ఫలించలేదు. ఎక్కడో ఏదో తేడా జరిగింది అని గతాన్ని వివరించి చెప్పారు పూజారిగారు. ఏంటి, తారతో కలిసి చేశావా? ఏంటి శర్మా, మంత్రవిద్యలో ఎటువంటి అనుభవం లేని ఈ అమ్మాయిని నీతో పాటు ఎలా వశీకరణం చేయించావు? బహుశా ఇందుకేనేమో వశీకరణం విఫలమైంది అని సీరియస్గా అన్నాడు ఆదికేశవ. మీరు తారని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు గురువుగారు. ఆమె ఎవరనుకుంటున్నారు? శంకరయ్య స్నేహితుడు గిరిధర్ మహారాజు గారి కూతురు. మంత్రవిద్య తనకి పుట్టుకుతోనే వచ్చు. ఆమె సహాయం లేకపోయుంటే వశీకరణంలో నేనా స్థాయి వరకు వెళ్లేవాణ్ణి కాదు అని తారకి ఎలివేషన్లిచ్చారు. నన్ను క్షమించు తల్లి, నీ శక్తిని నేను గుర్తించలేకపోయాను అని క్షమాపణలు చెప్పాడు ఆదికేశవ. పర్లేదన్నట్టుగా చూసింది తార. ఇప్పుడు చెప్పండి గురువుగారు, మేం చేసిన తప్పేంటి? ప్రతిదీ లెక్క ప్రకారం పద్ధతిగా చేశాం కదా, మరి వశీకరణం ఎందుకు విఫలమైంది అని బాధగా అడిగారు పూజారిగారు. దీనికొక ఉదాహరణ చెప్తాను శర్మ, శ్రద్ధగా విను. 100 పూజలు చేస్తే ఒక హోమం చేసినట్టు, 1000 హోమాలు చేస్తే ఒక యాగం చేసినట్టు, 10,000 యాగాలు చేస్తే ఒక వశీకరణం చేసినట్టు. నాకు తెలిసి వశీకరణంలో మీ ఇద్దరికీ హోమానికి సరిపడేంత శక్తి కూడా లేదు. ఇంకా వశీకరణం ఎలా చేస్తారు అని వాళ్ల కష్టాన్ని చులకన చేశాడు ఆదికేశవ. తార ఈగో హర్ట్ అయి, అయితే ఈసారి మీరు చేయండి గురువుగారు, మీకు కావాలంటే నేను సహాయం చేస్తాను. వశీకరణం ఒకరు చేసేది కాదు కదా అని పొగరుగా అంది. లేదు లేదు, ఈసారి నాతో పాటు వశీకరణంలో కూర్చునేది నువ్వు కాదు, నా శిష్యుడు బాలభద్రుడు. మేమిద్దరం కలిసి వశీకరణం చేస్తాం అని ఆదికేశవ అనగానే పూజారిగారితో పాటు అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు గురువుగారు? భద్ర మీతో వశీకరణంలో ఎలా కూర్చుంటాడు? వాడికి మంత్రవిద్యలో అనుభవం లేదు కదా అని అనుమానంగా అంది సావిత్రి. అవును గురువుగారు, చిన్నయ్యకి వశీకరణంలో ఓనమాలు కూడా రావు. నా మాట విని తారని మీ శిష్యురాలిగా అంగీకరించి తనతో వశీకరణం చేయించండి. లేదంటే పోయినసారిలా ఈసారి కూడా వశీకరణం విఫలమవుతుంది అని కంగారు పడ్డారు పూజారిగారు. బాలభద్రుడి శక్తి గురించి నీకు తెలీదు శర్మ. తన్ను లేకపోతే నేనీ వశీకరణాన్నే చెయ్యను అని ఆదికేశవ ముండిగా అనేసరికి అందరూ షాక్ అయ్యారు. కాసేపు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. బాలభద్రుడి విషయంలో ఆదికేశవ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అర్థం కాక పూజారిగారి వైపు చూసింది తార. ఇప్పుడతడి మాటలకి ఎదురు తిరిగితే వశీకరణమే చెయ్యను అంటాడేమోనని భయపడ్డారు పూజారిగారు. అందుకే బాలభద్రుడితోనే చేయించండి అని
అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. భద్ర నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. లేదంటే నేననుకున్నది ఎప్పటికీ సాధించలేను. 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదికేశవుని పిలిపించింది నేనైతే వీడు నా కొడుక్కి హెల్ప్ చేస్తానంటున్నాడు అని మనసులోనే కోప్పడింది సావిత్రి. సరే, ఇంక మేం బయలుదేరతాం. వశీకరణానికి కావలసిన అన్ని వస్తువుల్ని సిద్ధం చేసుకోండి పూజారిగారు అని చెప్పి తన స్నేహితుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు రోహిత్. ఇక మేం కూడా బయలుదేరతాం పూజారిగారు. వశీకరణానికి కావలసిన ఏర్పాట్లలో ఏవైనా తక్కువైతే నాకు కబురు పంపండి. నిమిషాల్లో మీరడిగినవి మీ ముందు ఉంచుతాను. ఈ వశీకరణం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని గంభీరంగా చెప్పి ఆదికేశవతో కలిసి బంగ్లాకి వెళ్ళిపోయింది సావిత్రి. అమ్మ శాంభవి, ఈ వశీకరణానికి ఎటువంటి విఘ్నాలు రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అనే వశీకరణం బాధ్యత మొత్తం గుడిలో ఉన్న కాళీమాత మీద వేసేశారు పూజారిగారు. మరోవైపు రోహిత్ ఇంటికి వెళుతుండగా అతడికి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఏమైంది రోహిత్? వెనక్కెందుకు తిరిగావు అని అనుమానంగా అడిగాడు విక్కీ. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అని రోహిత్ అనగాని తారా విక్కీలు షాక్ అయ్యారు. రోహిత్ వాళ్ళని ఫాలో అవుతున్నదెవరు? వశీకరణంలో ఆదికేశవ బాలపత్రుణ్ణి ఎందుకు కూర్చోపెట్టాలంటున్నాడు? రోహిత్ గురుదేవదత్త ఒకరేనని పూజారిగారు తెలుసుకోగలుగుతారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. డియర్ లిసనర్, ఈ కథలో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఈ రోజుకి చివరి ఫ్రీ ఎపిసోడ్. ఇంకా ఫ్రీ ఎపిసోడ్స్ వినాలని అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి. లేదంటే ఇప్పుడే కాయిన్స్ కొని వినడం కొనసాగించండి. ఎపిసోడ్ 213 మరో జన్మ. ఇంటికి తిరిగి వెళ్తున్న రోహిత్కి తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఏమైంది రోహిత్? వెనకేం చూస్తున్నావు అని అనుమానంగా అడిగాడు విక్కీ. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారా అని రోహిత్ అనగానే తారా విక్కీలు షాక్ అయ్యారు. మనల్నెవరు ఫాలో అవుతారా? అంత సీన్ ఎవరికుంది అని విక్కీ అంటూండగా బహుశా లిల్లీ మనల్ని ఫాలో అవుతుండొచ్చు అని తారా అనడంతో అవడానికి అవకాశం ఉంది అంటూ వాళ్ళిద్దరినీ అక్కడే ఉండమని చెప్పి కాస్త దూరం వెళ్లాడు రోహిత్. ఈ లిల్లీకేం పని పాట లేదా? ఎప్పుడు మనల్ని ఫాలో అవడమేనా తన పని అని సీరియస్ అయ్యాడు విక్కీ. ఒకవేళ తనే మనల్ని ఫాలో అవుతుంటే ఈ రోజు నా చేతుల్లో నుండి తనని ఎవ్వరూ కాపాడలేరు విక్కీ. తను నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటున్న తార కళ్లల్లో ఏదో తెగింపు కనిపించింది. రోడ్డుకి ఆనుకుని ఉన్న వేపచెట్టు దగ్గరికి వెళ్లి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు రోహిత్. వెంటనే అతడి దివ్య దృష్టికి ఆ చెట్టు మీద ఏదో ఉన్నట్టు తెలిసింది. ఒక్కసారిగా పైకి చూశాడు.
అతడి చూపు చెట్టు చివరికి వెళ్లేలోపే ఏదో మాయమైపోయింది. వెంటనే ఆ చెట్టు ఆకుల్ని తీసుకుని వాసన చూశాడు రోహిత్. అతడు చేస్తున్న పనులు కాస్త వింతగా ఉండటంతో అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం చేస్తున్నావు రోహిత్? మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు అని ఆతృతగా అడిగాడు విక్కీ. మదనిక, మనల్ని ఫాలో అవుతున్నది శివంగి బానిస అని రోహిత్ అనగానే వాళ్ళిద్దరూ షాకయ్యి, అంటే నువ్వు చెప్తున్నది ఆ తేనెటీగ గురించా? అది అప్పుడే చనిపోయింది కదరా, మరి మనల్ని ఎలా ఫాలో అవుతుంది అని అనుమానంగా అడిగాడు విక్కీ. శివంగి ఏదైనా చేయగలదు విక్కీ, చనిపోయిన ఒక జీవిని బ్రతికించలేదా అని అపహాస్యంగా అన్నాడు రోహిత్. అవును విక్కీ, నీకు గుర్తుందా, ఆ రోజు భైరవుడు చనిపోయిన మదనికకి మరో జన్మ ఉంటుంది అన్నాడు. మేబీ ఆ తేనెటీగ మరో జన్మెత్తిందేమో అని ఆలోచనగా అంది తార. అవును, నాకు గుర్తుకొచ్చింది, మనల్ని ఫాలో అవుతున్నది మదనికయ్యుండొచ్చు, కాని ఎందుకు ఫాలో అవుతున్నదో తెలియడం లేదు. అయినా ఇన్నాళ్ళు ఫాలో అవకుండా ఇప్పుడు ఫాలో అవడమేంటి అని ప్రశ్నల వర్షం కురిపించాడు విక్కీ. ఒంటరిగా ఉన్న తన పిల్లలకి సహాయం చేయమని పంపిందేమో ఆ శివంగి అని వెటకారంగా అంటూ, రోహిత్, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అనుమానంగా అడిగింది తార. మీరు దీని గురించి ఆలోచించకుండా ఇంటికి పదండి, దీనికి సమాధానం త్వరలోనే మనకి తెలుస్తుంది అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా అంటూ ఇంటికి దారి తీశాడు రోహిత్. వీడు మళ్లీ గురుదేవదత్తలా అయిపోయినట్టున్నాడు తారా అని తల కొట్టుకున్నాడు విక్కీ. ముగ్గురూ ఇంటికి వెళ్ళిపోయారు. విక్కీ తారలను లోపలికి వెళ్లమని చెప్పి పెరట్లోకి వెళ్లాడు రోహిత్. అతడేం చేస్తున్నాడో తెలియక అయోమయంగా చూస్తున్నాడు విక్కీ. పెరట్లో ఉన్న గడ్డిమోపును తీసుకొచ్చి ఇంటి ముందు వేసి నిప్పంటించాడు రోహిత్. గడ్డిమోపు బాగా ఎండిపోయి ఉండటం వల్ల నిప్పురవ్వ తగలగానే ఆకాశాన్ని అందుకోడానికి ఉరకలు వేసింది. నిప్పుతో పాటు పొగ కూడా గుప్పున రేగింది. ఆకాశంలో తిరగాల్సిన మేఘాలు భూమి మీద తేలియాడుతున్నట్టు ఆ గడ్డిమోపు చుట్టూ పొగ అల్లుకుపోయింది. నాన్న చిట్టి, ఏం చేస్తున్నావురా? పొమ్మనలేక పొగ పెట్టి చంపేద్దామనుకుంటున్నావా అని పొగకి దగ్గుతూ అన్నాడు విక్కీ. అతని మాటలకి రోహిత్ వికటాట్టహాసం చేశాడు. మదనికా, ఈ పొగ నిన్ను ఇబ్బంది పెడుతుందని నాకు బాగా తెలుసు. నువ్వు అన్యాయం వైపు ఉన్నావు కాబట్టి నీకు శిక్ష తప్పదు. వెళ్ళి నీ యజమానికి చెప్పు, నన్ను ఎదుర్కోవటం ప్రతి అమావాస్యకి ఈ ఊరి వాళ్ళని చంపినంత సులభం కాదని అని గర్వంగా అన్నాడు రోహిత్. అతడిలో కనిపిస్తున్న గర్వం అతడిది కాదు, గురుదేవదత్తదని తారకర్థమైంది. ఆ గడ్డిమోపు పూర్తిగా తగలబడేంతవరకు రోహిత్ అక్కడే ఉన్నాడు. ఆ మంటల్లో చిక్కుకున్న తెల్లటి పావురం ఎర్రగా కమిలిపోయింది. చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ చంద్ర దగ్గరికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్న ఆదికేశవ సరాసరి బాలభద్రుడి గదికి వెళ్లాడు. ఏంటి గురువర్యా, ఇలా వచ్చారు? కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా అని అద్దం ముందు రెడీ అవుతూ అన్నాడు బాలభద్రుడు. బాలా, మీ అమ్మగారితో పాటు గుడికి నువ్వెందుకు రాలేదు అని సీరియస్గా అడిగాడు ఆదికేశవ. అక్కడ మీరేం చెప్తారో నాకు తెలుసు కదా గురువర్యా, ఇంక నేనొచ్చేం చేసేది? పైగా నైట్ పడుకోవడం ఆలస్యమైంది, అందుకే త్వరగా లేవలేకపోయాను అని హెయిర్ సెట్ చేసుకుంటూ అన్నాడు బాలభద్రుడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే మనం అనుకున్నది ఎప్పటికీ సాధించలేం బాలా. శివంగిని వశీకరణ చేయటం ఊరికి ఎంత ముఖ్యమో నీకు నాకు కూడా అంతే ముఖ్యం. ఇందులో నిర్లక్ష్యం పనికిరాదు అని హెచ్చరించాడు ఆదికేశవ. సర్లేండి గురువర్యా, ఇంతకీ నేను చెప్పమన్నదే చెప్పారు కదా వాళ్లతో అని అతని దగ్గరకొస్తూ అన్నాడు బాలభద్రుడు. నిన్ను వశీకరణంలో కూర్చోబెట్టడానికి వాళ్ళస్సలు ఒప్పుకోలేదు బాలా. వాళ్ళని ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. వాళ్లకనుమానం వచ్చేలోపు మనం అనుకున్నది అయిపోవాలి అని కంగారు పడ్డారు ఆదికేశవ. మీరుండగా కంగారు పడాల్సిన అవసరమేముంటుంది గురువర్యా? ఏం జరిగినా సరే ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చాలా మొండిగా అన్నాడు బాలభద్రుడు. ఈ పట్టుదల చివరి వరకు ఉంటే అదే చాలు అని ఆ గదిలో ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నాడు ఆదికేశవ. ఇంకా మనం చెయ్యాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా గురువర్యా అని అతడి కాళ్ల దగ్గర కూర్చుంటూ అడిగాడు బాలభద్రుడు. వశీకరణానికి ఒక ప్రదేశాన్ని వెతకాలి. ఆ ప్రదేశం ఎలా ఉండాలంటే అని ఏదో చెప్పబోతున్న ఆదికేశవ మాటలకి బాలభద్రుడు అడ్డుపడి, జనసంచారం తిరిగే ప్రదేశం అవ్వకూడదు, మృగాలు కాని పక్షులు గాని అక్కడ సంచరించకూడదు, బల్లపరుపుగా ఉండే ప్రదేశం కావాలి, అంతే కదా అని ఆదికేశవ రిక్వైర్మెంట్స్ అన్నీ
బాలభద్రుడే చెప్పేశాడు. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు అన్నట్టుగా చూశాడు ఆదికేశవ. ఇదివరకు పూజారిగారు కూడా ఇలాంటి ప్రదేశాన్నే వెతకమన్నారు. కొండమీద ఉత్తరం దిక్కున 5 గజాల స్థలాన్ని శుభ్రం చేయించి బల్లపరుపుగా చేయించాను అని ఏం జరిగిందో చెప్పాడు బాలభద్రుడు. అయితే మనం ఇప్పుడు ఆ ప్రదేశాన్ని వాడుకుందాం అని బాలభద్రుడి కళ్లల్లోకి చూస్తూ అన్నాడు ఆదికేశవ. గురువర్యా, అది ఆల్రెడీ మేం యూజ్ చేసిన ప్రదేశం. వశీకరణమైతే సక్సెస్ అవ్వలేదుగాని దాని తాలూకా అవశేషాలు ఇంకా అక్కడే ఉన్నాయి అని సంశయించాడు బాలభద్రుడు. అవశేషాలే కదా బాలా, తీస్తే పోతాయిలే. మన దగ్గర ఎక్కువ సమయం లేదు కాబట్టి ఉన్న వాటిని సర్దుకుని వాడుకోవాలి అని చెప్పి ఆ ప్రదేశాన్ని బాగుచేయమన్నాడు ఆదికేశవ. ఇంకొక విషయం చెప్పాలి బాలా, నీ బ్రహ్మచర్యాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి నీ దగ్గర ఇప్పుడు శక్తులు లేవు. వాటిని తిరిగి సంపాదించటానికి ప్రయత్నించు అని సలహా ఇచ్చాడు ఆదికేశవ. గురువర్యా, ఆ శక్తులేవో మీరే ప్రసాదించండి అని చేతులు జోడించి అభ్యర్థించాడు బాలభద్రుడు. కుదరదు బాలా, నీ శక్తులు ఎవరి అధీనంలో ఉంటాయో వాళ్లు మాత్రమే మళ్లీ నీకు శక్తులు తిరిగి వచ్చేలా చేయగలరు. నువ్వు వాళ్ళని ప్రార్థించు. నీ శక్తులు వచ్చేంతవరకు నువ్వు వెనకడుగు వెయ్యొద్దు. వశీకరణం అనేది చాలా శక్తివంతమైన పూజ. దానిని తట్టుకోవాలంటే నీకు మంత్రశక్తులు ఉండాల్సిందే అని కండిషన్ పెట్టాడు ఆదికేశవ. సరే గురువర్యా, నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అని నమస్కరించి నీటి కొండని వశీకరణం కోసం సిద్ధం చేయడానికి బయటికి వెళ్ళిపోయాడు బాలభద్రుడు. ఇప్పటి వరకు వాళ్లు మాట్లాడుకున్న మాటలన్నీ దొంగచాటుగా ఉండి వినేసింది లిల్లీ. రోహిత్కిలానే ఆదికేశవకి కూడా ఎవరో తమ మాటలు వింటున్నట్లు అనిపించి బయటికొచ్చి చూశాడు. తన గదిలోకి పరిగెడుతూ కనిపించింది లిల్లీ. వెంటనే ఆమెని ఆపి తమ మాటలను ఎందుకు వింటున్నావని నిలదీయాలనుకున్నాడు. కాని ఆమె ముఖంలో కనిపిస్తున్న తేజస్సు చూసి ఆగిపోయాడు. ఏమి ఈ తేజస్సు? ఈ స్త్రీని చూస్తుంటే సాధారణ స్త్రీలా కనిపించడం లేదు. తరచి చూస్తే ఈమె వెనకాల కూడా ఏదో పెద్ద గతమే ఉన్నట్టుంది అని తనలో తాననుకుంటూ సైలెంట్ అయిపోయాడు ఆదికేశవ. ఇప్పుడు ప్రమాదం మరింత పెద్దదిగా ఉంది. నేనిప్పుడు వెంటనే చంద్రని కలవాలి. వాడికి ఈ విషయాల గురించి చెప్పాలి అని మనసులో అనుకుంటూ చంద్ర దగ్గరకు బయలుదేరింది లిల్లీ. వీళ్లందరూ ఒక్కటైతే మా కోరిక బలహీనపడిపోతుంది. మా బలం పెంచుకోడానికి మేము ఏదో ఒకటి చెయ్యాల్సిందే అంటూ చంద్ర దగ్గరికి పరుగులు తీసింది లిల్లీ. మరోవైపు చంద్ర తన గది బయట నేరేడు చెట్టు కింద కూర్చుని భైరవుడితో గడిపిన క్షణాలను నెమరు వేసుకుంటున్నాడు. నాన్నగారు, మీకీ విషయం తెలిసిందా? ఇన్నాళ్ళు నా చుట్టూ తిరుగుతున్న నా స్నేహితుడు 25 ఏళ్ల క్రితం ఈ ఊరిని పీడిస్తున్న పిశాచికి మూలమయ్యాడు. ఎలా అయ్యాడు, ఎందుకయ్యాడనే ప్రశ్న వాళ్ళనడిగే అవకాశం కూడా నాకివ్వరు అని తనలో తాననుకుంటూనే మౌనంగా ఉండిపోయాడు చంద్ర. చంద్రా, ఎక్కడున్నావు? త్వరగా బయటికిరా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని నేరేడు చెట్టు దగ్గరున్న చంద్రని చూడకుండా కంగారుగా పిలిచింది లిల్లీ. అక్కా, నేనెక్కడున్నాను, ఇక్కడికిరా అని లిల్లీని పిలిచాడు చంద్ర. ఇక్కడేం చేస్తున్నావు చంద్ర? అక్కడ కొంపలు తగలబడిపోతుంటే అని కంగారు పడుతూ అంది లిల్లీ. ఏం జరిగిందక్కా? మళ్ళీ రోహిత్ ఏమైనా చేస్తున్నాడా అని కంగారు పడుతూ అడిగాడు చంద్ర. అమ్మని వశీకరణం చేయడానికి ఎముకల గుట్ట నుండి గురుదేవదత్త తమ్ముడు మన ఊరికొచ్చాడు. వాడికి రోహిత్తే గురుదేవదత్త అని తెలిస్తే మనం చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోతాం అని భయపడుతూ అంది లిల్లీ. ఇప్పటి వరకు రోహిత్కే ఆ విషయం తెలియలేదు. ఇంకా ఆదికేశవుడికి ఎలా తెలుస్తుంది? నువ్వు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని అతి కష్టం మీదన్నాడు చంద్ర. లేదు చంద్ర, నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. నీ బానిసను పిలు, తనకేమైనా తెలిసిందేమో కనుక్కుందాం అని ఆయాసపడుతూ అంది లిల్లీ. మదనికా, ఎక్కడున్నావ్ అని చంద్ర అరవగానే అతడి ఒళ్ళో కాలిన గాయాలతో పడిపోయింది మదనిక. ఏమైంది నీకు? ఏంటి గాయాలు? ఏం చేసొచ్చావు మదనిక అని గదమాయించింది లిల్లీ. మీరు రోహిత్ని చాలా తక్కువ అంచనా వేశారు. అతడికి నేను అనుసరిస్తున్న సంగతి తెలిసిపోయింది. అందుకే నన్ని స్థితికి తీసుకొచ్చాడు అని అప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పింది మదనిక. మంట వేస్తున్నప్పుడు దూరంగా వెళ్లకుండా ఎందుకు అక్కడే ఆగిపోయావు మదనిక అని కోపంగా అరిచింది లిల్లీ. నాకంత అవకాశం రోహిత్ ఇవ్వలేదు. అతడి దగ్గర మీరు వీలైనంత జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఇప్పుడు నాకు పట్టిన గతే రేపు మీకు పడుతుంది అని వాళ్ళిద్దరినీ భయపెట్టింది మదనిక. ఆ పావురానికైన గాయాలను పట్టించుకోకుండా వాళ్ళు గుడిలో ఏం మాట్లాడుకున్నారో నువ్వు వినలేదా అని ఆతృతగా అడిగింది లిల్లీ. నాకు గుడిలోకి అనుమతి లేదు, అందుకే వెళ్లలేకపోయాను. కాని
వాళ్ళు మీ అమ్మగారిని చంపాలనుకుంటున్నారు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అని ఎవరో తరుముతున్నట్టు వేగంగా చెప్పి ప్రాణాలు వదిలేసింది మదనిక. ఆ మరణం చూసి చంద్ర చలించిపోయాడు. మదనికా అని గుండెలు పగిలేలా గట్టిగా అరిచాడు. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు చంద్ర? ఇది మదనిక. దీనికి చావు అనేదే లేదు. ఇది మరో జన్మ ఎత్తడానికి ఎక్కువ సమయం పట్టదు. అప్పటి వరకు దీనిని జాగ్రత్తగా చూసుకో అని చనిపోయిన మదనికని చంద్ర చేతికిచ్చేసింది లిల్లీ. ఏం ప్లాన్ చేస్తున్నావు రోహిత్? నువ్వు నన్ను ఆపగలననుకుంటున్నావా? అంత ధైర్యం నీకుందా? ఇక నుంచి మొదలవుతుంది నీకు నాకు రగడ అని ఆవేశంగా అంది లిల్లీ. మరోవైపు బాలభద్రుడు నీటికొండను సిద్ధం చేస్తున్నాడని తెలిసి అందరూ వాళ్ల దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆదికేశవ కూడా ఉన్నాడు. వాళ్లు వచ్చే సమయానికి భూమిలో బాలభద్రుడు పాతిపెడుతున్న శివలింగాన్ని చూసి షాక్ అయింది తార. బాలభద్రుడు భూమిలో శివలింగాన్ని ఎందుకు పాతిపెడుతున్నాడు? రోహిత్ని లిల్లీ ఎదుర్కోగలదా? ఈసారి చేసే వశీకరణ ప్రయోగం సఫలమవుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఆడియో సిరీస్ ప్లే అవుతుంది. క్షణములోని సాయమే గమ్యం, గగనములోని గాయమే మాయం, దారి తెలియని పయనం నా ఎపిసోడ్ 9 గత జ్ఞాపకాలు. రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తున్న సమయంలో పుట్టబోయే బేబీ కస్టడీని